ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి ఈ రోజు అనేది ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటివి ఏ విధంగా ఉంటాయి, అలాగే వృషభ రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయడం వలన ప్రతికూలతలను దిగమింగి వారి జీవితంను సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు కూడా, పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. వృషభ రాశి జాతకులు సాంకేతిక, విద్య, వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా, అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు, తాము నిర్వర్తించుకున్నటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు విన్నపించుకోవాలని, వీరి యొక్క సహానుభూతిని పొందుకోవాలని ఎప్పుడూ కూడా కోరుకోరు. అదేవిధంగా మనసులో దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని అనిపిస్తుందో ఈ విషయంలో నిర్మానుసంగా చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతరుల వ్యక్తులు వీరికి విభేదాలు కూడా వీరికి కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ రాశి వారు వృషభ రాశి యొక్క వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక మీరు ఇరుగు పొరుగు ఈరోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్పించబోతున్నారు. వారే మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా ఈ విధంగా మీ యొక్క జీవితం గురించి మీకు చాలా మానసికంగా అసంతృప్తి కూడా ఇస్తుంది. అలాగే మీ జోలికి రాకుండా మీకు ఆలోచించే విధానాన్ని మీకు చక్కటి వార్నింగ్ అయితే ఈరోజు ఇవ్వబోతున్నారు. ఇటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పించాలి అని మీరు మిమ్మల్ని క్షమాపణతో కూడా ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు ఈ రోజైతే పొందబోతున్నారు. అలాగే జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే డబ్బు కొంత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకు కాదండి, వ్యాపారస్తులకి కావచ్చు, ఇతర పనులు చేస్తున్న వారికి కూడా కొంత అధికంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి.
సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, శని స్తోత్రం పారాయణం చేయండి. శనిదేవునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ మహాత్మ నువ్వుల నూనెను కానీ పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.